నిన్ను ఆకర్షించినట్టే ఆకర్షించి ఆ ముళ్ళతో నిన్ను గాయపరిచింది కదా ఈత చెట్లు. లోకము నిన్ను ఆకర్షించినట్టుగా ఆకర్షించి నిన్ను రమ్మన్నట్టుగానే నిన్ను పిలిచి అవమాన పాలు చేసింది కదా, నిన్ను గాయాల పాలు చేసింది కదా. ఈరోజు ఆ ఈత చెట్ల అనుభవాల నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చి నేను ఒక పరిశుద్ధ పట్టణముగా దేవుడు చేయబోతున్నాడు. ఆశీర్వాదాలు పొందుకోలేక, ఆశీర్వాదాలు అనుభవించలేక, ఆశీర్వాదాన్ని చూడలేక ఒక గోడ అడ్డంగానికి ఎత్తుగా నిలబడింది. ఉన్నాయి ఆశీర్వాదాలు, చూడలేకపోతున్నావు, పొందుకోలేకపోతున్నావు. ఎన్నో వాగ్దానాలు దేవుడు నీకు చేస్తున్నాడు, ఏమని? నేను ఆశీర్వదిస్తానని. కానీ ఏ రోజు కూడా ఆశీర్వాదాన్ని నువ్వు గోడ అడ్డంగా నిలబడి. ఇప్పుడు ఆయన అంటాడు, ఏ ఎరికో పట్టణంలో నువ్వు గోడను చూస్తున్నావో ఇక మీద ఆ గోడను నువ్వు ఇక చూడవు. నీకు అడ్డుగా ఉన్న గోడని ఇక చూడవు. నీ ఉద్యోగానికి అడ్డుపడుతున్న గోడ ఇక చూడవు. నీ వ్యాపారానికి అడ్డుపడుతున్న గోడని ఇక చూడవు. నీ కుటుంబానికి అడ్డుపడుతున్న గోడనిక చూడవు. నీ పిల్లలకు అడ్డుపడుతున్న గోడనిక నువ్వు చూడవు. ఆ గోడను తీసేయడానికి మనుషులు వచ్చి అక్కడ నిలబడలేదు. ఖడ్గము పట్టుకుని ఒక సేనాధిపతి నీ కొరకు వచ్చి నిలబడున్నాడు. అక్కడ నీ పక్షమున నిలబడి నీకు జయమునివ్వడానికి మనుష్యుడు కాదు అక్కడికి వచ్చింది, సేనాధిపతి. ఆ సేనాధిపతి నీ కట్టుకున్న ఓ గోడలను కూల్చబోతున్నాడు.